Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. Each week it is our privilege to study God's word. ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. We thank the Lord for this opportunity. ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And I would like to thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు ఈ కార్యక్రమం చూడడం కోసమై మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించారు. అందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. And before we begin our study this evening, shall we ask God's blessing? ఈ రోజు ఈ యొక్క పాఠ్యభాగాన్ని చదవడానికి ముందు ఈ సాయంకాల సమయంలో దైవ ఆశీర్వాదం పొందుకోవడం కోసమై మనం ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for the privilege we have of studying your word together. ప్రేమ కలిగిన తండ్రి, మేము మీ యొక్క వాక్యాన్ని కలిసి చదువుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for your living word. మీ జీవం కలిగిన వాక్యంను బట్టి వందనాలు. As we open your word, we pray you will open our hearts and our minds. దేవా, మేము మీ యొక్క వాక్యాన్ని చదువుతుండగా మా నేత్రాలు మా హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. Give us strength from above to obey your will. దేవా, మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకపు నుండి మాకు బలమును దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. I read to you from the Gospel according to Luke chapter 2 verse 10. మీకు లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాను. Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. Jesus is wonderful in his birth, in his life, teachings, miracles, death and resurrection. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క జననములోను జీవితంలోను మరి బోధించడంలోను అద్భుతాలు, మరణాలు, పునరుద్ధానం అంతా కూడా ఆశ్చర్యమైనటువంటిది. When Jesus enters a life, sinners are changed. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరి జీవితంలోనికి ప్రవేశించినప్పుడు పాపులు రక్షించబడుతూ ఉన్నారు. Broken hearts are healed. విరిగి నలిగిన హృదయాలు స్వస్థపరచబడుతూ ఉన్నాయి. Lives are made new. జీవితాలు నూతనమవుతూ ఉన్నాయి. He is still wonderful today. ఈ రోజు కూడా ఆయన ఆశ్చర్యకరుడు. His birth was wonderful because it fulfilled God's promises spoken long before. ఆయన యొక్క జననము ఆశ్చర్యమైనది. దేవుడు అనుగ్రహించిన వాగ్దానము ఎంతో కాలానికి అది నెరవేర్చబడింది. Prophets had foretold that a virgin would conceive, that a child would be born, and that God himself would dwell among his people. ప్రవక్తలు సెలవిచ్చిన రీతిగా ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. What was promised over centuries was fulfilled in a single night in Bethlehem. మరి దశాబ్దాలుగా ఈ యొక్క ప్రవచనానుసారమైన వాక్యం వచ్చినప్పుడు ఒకే ఒక రోజు రాత్రి ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడింది. The birth of Jesus assures us that God is faithful and that his word never fails. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగినవాడు. ఆయన వాక్యము కూడా నమ్మతగినటువంటిది. Christ coming to this world it is a wonder. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం ఇది చాలా ఆశ్చర్యం. Christmas reminds us of the most wonderful truth in the universe. మరి ప్రపంచంలోనే క్రిస్మస్ మనకు ఏమి గుర్తు చేస్తూ ఉందనగా ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యము అని గుర్తు చేస్తూ ఉన్నది. That is, God came down to live with us. దేవుడే స్వయంగా దిగి వచ్చి మనతో నివసించాలని కోరుతూ ఉన్నాడు. The Lord Jesus Christ, the divine Son of God, ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవికమైనటువంటి దేవుని కుమారుడు, existed from eternity. ఆయన నిత్యత్వం కలిగినటువంటి వాడు, A distinct person, yet one with the Father. ఆయన తండ్రితో ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. The one who created the heaven, he chose to be born as a helpless baby. ప్రపంచాన్ని అనగా పరలోకాన్ని సృష్టించినటువంటి ఈ యొక్క ప్రభువు నిస్సహాయమైనటువంటి ఒక చిన్న బాలుడిగా జన్మించాడు.
Before Jesus was born in Bethlehem, ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించడానికి ముందు he already existed from eternity. ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు. He was not created at Bethlehem. ఆయన బెత్లెహేములో సృష్టించబడలేదు. He did not begin his life in the manger. ఆయన పశువుల పాకలో తన యొక్క జీవితాన్ని ప్రారంభించలేదు. From the days of eternity, the Lord Jesus Christ was one with the Father. దినము మొదలుకొని నిత్యత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో ఉన్నటువంటి వాడు. It is God the Father who made this sacrifice. ప్రభువైన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. In giving his son Jesus Christ to us, God shared our struggles. He felt our pain. ప్రభువైన యేసుక్రీస్తుని, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తుని మన కోసమై మన యొక్క వేదన, మన యొక్క కష్టాలు, నొప్పులు, బాధలు భరించడానికి ఆయన సమర్పించాడు. He knew our tears and experienced our temptations. ఆయనకు మన కన్నీరేంటో తెలుసును, మన యొక్క వేదనలేంటో కూడా తెలుసును. And yet, without sin. ఇవన్నీ తెలిసినప్పటికీ పాపము లేకుండా జీవించాడు. And this is the meaning of Emmanuel. ఇదేనండి ఇమ్మానుయేలు అంటే అర్థం. God with us. దేవుడు మనకు తోడు. God with us in our loneliness. దేవుడు మన ఒంటరితనంలో మనతో ఉన్నాడు. God with us in our suffering. మన శ్రమల్లో దేవుడు మనతో ఉన్నాడు. God with us in our fears. మన భయాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. And God with us in our hopes. మన యొక్క నిరీక్షణలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. So Christmas assures us that we are never abandoned. క్రిస్మస్ మనకు ఏమి నిర్ధారిస్తుందనగా మనం ఏమాత్రము విడవబడలేదు అని. We are never forgotten. మనము మర్చిపోలేదని. We are never beyond his reach. ఆయనకు అందలేనటువంటి దూరంలో మనం లేమని తెలియచేస్తూ. So the birth of Jesus declares that heaven has come near. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము పరలోకమే మనకు దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తుంది. The divine love has taken human form. దైవికమైనటువంటి ప్రేమ మానవ రూపం దాల్చింది. That salvation has entered our world. మన యొక్క ప్రపంచంలోనికి రక్షణ ప్రవేశించింది. So Christmas is the celebration of God's nearness. క్రిస్మస్ అనగా దేవుడు మనకు సమీపంగా ఉండడని మనము కొనియాడడం. It's the celebration of God's mercy. ఇది దేవుని యొక్క కనికరాన్ని మనము పండుగ It's ఆచరించడం. the celebration of God's redeeming love. మనలను విమోచించినటువంటి దేవుని యొక్క ప్రేమను కొనియాడుతూ ఉన్నాము. It is the message that the eternal God chose to dwell with humanity. నిత్యమైనటువంటి దేవుడు మానవాళి మధ్యలో జీవించాలని కోరుకుంటున్నాడు. So that one day humanity might dwell with him forever. ఒకరోజు ఈ మానవాళి ఎల్లప్పుడూ ఆయనతో కూడా నివసించబోతూ ఉన్నారు. Jesus did not come as a king with a crown. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా కిరీటంతో ఇక్కడికి రాలేదండి. He did not come to a palace. ఆయన ఒక పెద్ద అంతఃపురంలోనికి రాలేదు. He came as a baby, ఆయన ఒక చిన్న బాలుడిగా వచ్చాడు. born in a stable, ఆయన మరి పశువుల పాకలో పుట్టాడు. laid in a manger. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. Why? ఎందుకో తెలుసా? Because God wanted to come close to us. ఎందుకనగా దేవుడు మనకు చాలా దగ్గరలో ఉండాలని అనుకుంటున్నాడు. Jesus came down to live with us. యేసు మనతో జీవించడానికి వచ్చాడు. Jesus came to reveal the Father's love to తండ్రి us. ప్రేమను మనకు కనపరచడం కోసమే యేసు దిగొచ్చాడు. Many people think of God as distant, severe, or angry because of sin. చాలా మంది పాపం చేయడం ద్వారా వారు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు మనకు చాలా దూరంగా ఉన్నాడు అనుకుంటున్నారు. But when Jesus came into this world, అయితే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు he came to show us what the Father is truly like. నిజంగా తండ్రి దేన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఇష్టపడుతున్నాడో ఆ విషయాన్ని మనకు ప్రభువైన యేసు చూపించాడు. Jesus did not merely speak about God's love. యేసయ్య దేవుని ప్రేమను మాత్రమే సంభాషించడం లేదు, కానీ He lived it. ఆయన అలాగే జీవించాడు. He demonstrated it. ఆయన దాన్ని చూపించారు, He ప్రత్యక్షపరిచారు. made it visible in human form. ఆయన మానవాకారంగా ఉండి దాన్ని చూపించాడు. So in the life of Jesus, we see the heart of the Father. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం ద్వారా తండ్రి యొక్క హృదయాన్ని మనము గ్రహించగలుగుతున్నాము. When Jesus healed the sick,
యేసయ్య ఒకరిని స్వస్థపరిచినప్పుడు it was the Father's compassion at work. అది తండ్రి యొక్క కనికరం అలా క్రియ చేస్తూ ఉన్నది. When he touched a leper, ఒక కుష్ఠరోగిని ఆయన ముట్టినప్పుడు, when he welcomed sinners, పాపులను ఆహ్వానించినప్పుడు, when he forgave the guilty, వారి నేరారోపణను క్షమించినప్పుడు, when he wept with the sorrowful, వేదంతో ఉన్నప్పుడు వారి కోసమే కన్నీరు కార్చినప్పుడు, he was revealing a God who cares deeply for his children. దేవుడు తన యొక్క పిల్లలు ఏ విధంగా ఆయన లోతుగా జాగ్రత్త వహిస్తున్నాడో చూపించాడు. Jesus himself said, యేసుక్రీస్తు వారే అన్నారు, he who has seen me has seen the Father. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? నన్ను చూసినటువంటి వారు తండ్రిని చూసి ఉన్నారని సెలవిస్తున్నాడు. Through Jesus, the invisible God became visible. యేసుక్రీస్తు ద్వారా అదృశ్యుడైనటువంటి దేవుడు మనకు దృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. Jesus also revealed the Father's love through his teachings. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధనల ద్వారా తండ్రి యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడు. Not only through his life, ఆయన జీవిత విధానం మాత్రమే కాదు, through his teachings. ఆయన యొక్క బోధన విధానం ద్వారా He spoke of God not as a harsh ruler, దేవుని గురించి ఆయన ఏదో కఠినమైనటువంటి పరిపాలించేవాడుగా చూపించలేదు, but as a loving Father. అయితే ప్రేమ కలిగిన తండ్రిగా చూపించాడు. A loving Father who watches for the lost son. మరి ఒక కోల్పోయినటువంటి ప్రేమ కలిగిన తండ్రి ఏ విధంగా తన కుమారుని కోసం ఎదురు Who చూశాడు, seeks the one lost sheep, మరి తప్పిపోయిన ఒక గొర్రె నిమిత్తమై who rejoices over a sinner who repents. ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించాడు. So these parables were not stories invented to comfort people. ఈ యొక్క ఉపమానాలన్నీ కూడా ఈ యొక్క కథలుగా ప్రజలను ఓదార్చడం మాత్రమే కాకుండా They were revelations of the Father's true character. ఇవన్నీ కూడా తండ్రి యొక్క నిజమైనటువంటి గుణాతిశయాల్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి. Above all, వీటన్నిటికన్నా Jesus revealed the Father's love through the cross. ప్రభువైన యేసు తండ్రి యొక్క ప్రేమను కల్వరి శిలువ ద్వారా ప్రత్యక్షపరిచాడు. At Calvary, we కల్వరిలో see love that is willing to suffer. కల్వరిలో మనము ఆయన ప్రేమ ఏ విధంగా శ్రమ పడుతుందో చూసాము. Love that is willing to forgive. ఏ విధంగా ఆ ప్రేమ ద్వారా క్షమాపణ కలుగుతుందో చూసాము. Love that is willing to give everything for humanity's salvation. ఈ యొక్క ప్రేమ ద్వారా మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై సమస్తాన్ని అనుగ్రహించినట్టుగా చూస్తూ The ఉన్నాం. cross tells us that the Father does not delight in punishment. సిలువ ఏం మనకు తెలియచేస్తూ ఉందనగా తండ్రి మనలను శిక్షించలేదు అని తెలియచేస్తూ ఉంది. That the Father delights in redemption, అయితే తండ్రి మనకు విమోచన కలుగు చేశాడని తెలియచేస్తుంది. not in condemnation, ఆయన మనను తీర్పు చెప్పడం కాదు, but కానీ in restoration. ఆయన తిరిగి మనను పునర్నిర్మాణం చేశాడు. So the scripture declares, so God so loved the world that he gave his only begotten son. మరి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆయనను అనుగ్రహించెను. So his birth brought joy and hope to ordinary people. కనుక ఆయన యొక్క జననము సాధారణమైనటువంటి మనుషులకి సంతోషాన్ని నిరీక్షణ కలుగు చేసింది. Shepherds, గొర్రెల కాపరులు poor, వారు చాలా నిరుపేదలు, ignored, వారు నిషేధించబడిన వారు, unimportant in the society. సమాజంలో ఎన్నికైనటువంటి వారు, They were the first to hear the good news. వారి నుండి సువర్తమానాన్ని మొదటగా విన్నవారు. Angels announced peace on earth and goodwill toward humanity. దేవదూతలు భూమి మీద సమాధానము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తారు కదా, అలాగునని. So this shows that Jesus came not only for the powerful and religious, but for the humble, the broken and the forgotten. ఇది ఏం తెలియచేస్తుందనగా యేసు రావడము శక్తివంతంగా మరి మతశాఖల వారికి మాత్రమే కాకుండా ఆయన తగ్గించుకుని విరిగి నలిగిన హృదయాన్ని మరువబడిన వారి కోసమే వచ్చాడు. Therefore, when we look at Jesus కనుక మనం ప్రభువైన యేసును చూసినప్పుడు with an eye of faith, మన యొక్క విశ్వాస నేత్రములతో we no longer need to guess what God is like. మనము దేవుడు ఎలాంటి వాడో యొక్క మనం ఊహించిన అవసరం లేదండి. We see a Father who loves sinners, మనం చూసాం కదా తండ్రి పాపుల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, who seeks the broken, ఏ విధంగా విరిగి నలిగిన హృదయాన్ని who వెతుక్కుంటూ వచ్చాడు. welcomes the weary, వేదనలో ఉన్న వారికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. who sacrifices himself for our salvation. మన యొక్క రక్షణ నిమిత్తమై తన్ను తాను సమర్పించుకొని త్యాగం చేశాడు. So Jesus came
to reveal the Father's love so that we might trust Him. యేసు తండ్రి యొక్క ప్రేమను కనపరచడం ద్వారా మనము ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాము. So that we might draw near to Him. కనుకనే ఆయన మనం దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. That we might live transformed lives in the assurance that we are deeply loved by God. కనుక మనము రూపాంతరము చెంది దేవుని యొక్క లోతైనటువంటి ప్రేమలో ఉన్న నిరీక్షణ అనుభవిస్తూ ఉన్నాము. Many people are afraid of God. చాలా మంది దేవుడు అంటే భయపడుతూ ఉన్నారు. They think God is harsh, distant, or angry. వారు ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడు మనకు దూరంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు అనుకుంటారు. But Christmas tells us the truth. అయితే క్రిస్మస్ సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. It was to remove this dark shadow అది ఈ యొక్క అంధకార ముసుగును తొలగిస్తూ ఉంది. by revealing to the world the infinite love of God. దేవుని యొక్క అసాధారణమైన ప్రేమను కనపరుస్తూ ఉంది. It was for this Jesus came to live among men. అందుకే ప్రభువైన యేసు మనుషుల మధ్య జీవించాడు. So when we see Jesus loving the poor, ప్రభువైన యేసు నిరుపేదలను ప్రేమిస్తున్నప్పుడు, when we see Jesus touching the sick, వ్యాధిగ్రస్తులను ప్రభువైన యేసు తాకినప్పుడు, forgiving sinners, పాపులను క్షమించినప్పుడు, blessing children, పిల్లలను ఆశీర్వదించినప్పుడు we are seeing the heart of the Father. మనము తండ్రి యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాము. Christmas says to the world, క్రిస్మస్ ఈ ప్రపంచానికి ఏం చెబుతుందనగా, God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. God understands you. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. God wants to save you. దేవుడు నిన్ను రక్షించాలని కోరుతున్నాడు. And also Christmas tells us something about the humility of Jesus. అలాగనే క్రిస్మస్ యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును మనకు తెలియచేస్తూ ఉన్నది. The humility of Jesus is one of the most beautiful and powerful truths of the gospel. సువార్తలో విధేయత అనేటువంటిది అది శక్తివంతమైనటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. At Christmas we remember that God chose a manger that instead of a throne. మరి క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సింహాసనం ఎన్నుకోకుండా ఆయన ఒక పశువుల పాకను ఎన్నుకున్నాడు. God chose poverty instead of power. శక్తి కన్నా దేవుడు ఒక దరిద్రతను ఎన్నుకున్నాడు. He chose humility instead of glory. ఆయన మహిమ కన్నా మహిమను కాకుండా తను తాను తగ్గించుకున్నాడు. So the birth of Christ was without worldly greatness. యేసుక్రీస్తు వారి యొక్క జననము ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప విధానంలో లేదండి. There was no room in the inn. ఆయనకు అక్కడ స్థలమే లేదు. Only a stable. ఆయనకు ఒక పశువుల పాక మాత్రమే దొరికింది. Only a manger. ఆయనకు పశువుల తొట్టి మాత్రమే The దొరికింది. King of heaven was laid where animals fed. పరలోకమునకు రాజు అయినటువంటి రాజు జంతువుల దగ్గర ఉండేటువంటి స్థలములో పడుకోబెట్టాడు. Why such humility? ఎందుకు ఇలాగ తను తగ్గించుకున్నాడు? Because Jesus came to identify himself with the poorest and weakest of humanity. ఎందుకనగా యేసుక్రీస్తు వారు తాను ప్రజలు చాలా నిరుపేదలుగా తగ్గించి బలహీనతలో ఉన్న వారికి తాను కనపరుచుకున్నాడు. The first people to hear the good news were not kings or priests. మొట్టమొదటిగా ప్రజలు విన్నటువంటి శుభవర్తమానము రాజులో లేక ప్రవక్తలో కాదండి, యాజకులో కాదండి. They are humble shepherds. అయితే తక్కువగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు విన్నారు. This shows us that the gospel is for all people. ఇదేం తెలియచేస్తున్నానుగా, సువర్తమానము అందరికీ వర్తిస్తుంది. He came not as a conquering king. ఆయన జయించగలిగిన రాజుగా రాలేదు, కానీ He came as a helpless baby, అయితే నిస్సహాయమైనటువంటి చిన్న బిడ్డగా జన్మించాడు. showing us that his kingdom is built on love, sacrifice and grace. ఇదేం తెలియచేస్తుందనగా ఆయన రాజ్యము ప్రేమ, త్యాగము, కృప ద్వారా నిర్మాణం చేయబడింది. Though he was eternal, though he was divine, equal with the Father, ఆయన నిత్యుడైనప్పటికీ దైవికమైనటువంటి గుణాతిశయం కలిగి తండ్రితో సమానుడైనప్పటికీ Jesus willingly laid aside his heavenly glory ప్రభువైన యేసు తన యొక్క పరలోకపు మహిమను ప్రక్కన పెట్టి and he chose the path of humility for our salvation. మన రక్షణ నిమిత్తమై ఆయన తగ్గింపు మార్గాన్ని ఎన్నుకున్నాడు. He did not cling to his rights or his power, ఆయన తన యొక్క శక్తిని కనపరచడం లేదు, కానీ not for his own advantage. ఆయన కొరకై దాన్ని ఏమాత్రం తీసుకోలేదు, కానీ Instead, he emptied himself
and took the form of a servant. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని బానిస వలె మనకు ప్రత్యక్షమయ్యాడు. He was not born in a palace, ఆయన అంతఃపురంలో జన్మించలేదు, born in a manger. ఆయన పశువుల తొట్టిలో He జన్మించాడు. grew up in an ordinary home. ఆయన సాధారణమైన గృహంలోనే పెరిగాడు. He worked with his hands, తన చేతులతో పనిచేశాడు. lived among common people. సాధారణమైనటువంటి మనుషుల మధ్యనే జీవించాడు. He identified fully with the poor. ఆయన నిరుపేదగా తను తాను గుర్తెరుగులాగానే He చేశాడు. identified fully with the rejected and the suffering. వేదనతోనూ మరి నిషేధించబడిన వారితోనే ఆయన తిరుగుతూ ఉన్నాడు. The King of heaven, he walked the dusty roads. పరలోకమునకు రాజు అయినటువంటి రాజు మురికి కలిగినటువంటి రహదారుల మీద నడిచాడు. He depended on the kindness of others. ఇతరుల యొక్క ఆదరణను కోరుకుంటున్నాడు. He owned no earthly riches. ఆయనకి లోక సంబంధమైన ఆస్తి ఐశ్వర్యాలు అంటూ లేవు. This was not weakness. ఇది ఒక బలహీనత కాదు. It was deliberate humility. ఇది వాస్తవమైనటువంటి తగ్గింపును It సూచిస్తుంది. was love choosing to stoop low. ఇది ప్రేమ ఇంకా తను తగ్గించుకోవడం చూపిస్తూ ఉన్నది. So throughout his ministry, Jesus humbled himself in service. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క సేవ విధానమನ್ನು చూసినట్లయితే తన్ను తాను తగ్గించుకొని పరిచర్య చేశాడు. He washed the feet of his disciples, తన యొక్క శిష్యుల యొక్క పాదములను కడిగాడు. including the one who betrayed him. తను అప్పగించేటువంటి అతని వైపు కూడా చూసి He touched the lepers, ఆయన కుష్ఠరోగులను ముట్టాడు. spoke with outcasts. మరి పనికిరానటువంటి వారితో మాట్లాడాడు. He welcomed the children. పిల్లలను ఆహ్వానించాడు. He never sought human praise or earthly honor. ఆయన ఇప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి స్తుతిని ఘనతను కోరలేదు. When he was misunderstood, ఇది తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు, when he was falsely accused, కొంతమంది ఆయన మీద తప్పుగా నేరారోపణ when he చేసినప్పుడు, was mocked, ఆయన అపహసించినప్పుడు he did not retaliate. ఆయన దాన్ని ఏమాత్రం కూడా తీసుకోలేదండి. Instead, he responded with patience, ఓర్పుతో సమస్తాన్ని గ్రహించాడండి. with gentleness and mercy. ఆయన మృదువుతోనూ కనికరముతోనూ దాన్ని ఎదుర్కొన్నాడు. So the deepest expression of Christ's humility is seen at the cross. ఆయన లోతైనటువంటి క్రీస్తు యొక్క తగ్గింపు కల్వరి శిలువలో చూపించాడు. Even though sinless, ఆయన పాపం లేనివాడిగా ఉన్నప్పటికీ he accepted shame. ఆయన సిగ్గును భరించాడు. He accepted suffering and ఆయన death. వేదనను మరణాన్ని రుచి చూశాడు. He bore the guilt of humanity. మానవుల యొక్క అపరాధ భావన ఆయన He ఎన్నుకున్నాడు. prayed for his enemies, తన శత్రుల కోసమే ప్రార్థించాడు. surrendered his life in obedience to the Father. తన యొక్క తండ్రి చిత్తానికి తను తాను సమర్పించుకున్నాడు. So the cross reveals a humility that goes beyond human understanding. సిలువ మనకు ఏం ప్రత్యక్షపరుస్తుంది అనగా తగ్గింపును మనకు ప్రత్యక్షపరుస్తుంది. We cannot fully comprehend. అది దాన్ని మనం వివరించలేనటువంటిదండి. A humility rooted in self-giving love. తనకు తానుగా ప్రేమించి తగ్గించుకొని అది అలాగున లోతులో ఉంటున్నది. Jesus' humility teaches us that true greatness is found in service. యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు మనకు ఏం బోధిస్తుందనగా ఆయన గొప్ప సేవను చూపించాడని చూపిస్తుంది. True power is found in surrender. విధేయత చూపించడం ద్వారా నిజమైన శక్తిని కనపరుస్తూ ఉన్నాడు. True glory is found in love. నిజమైనటువంటి మహిమ ప్రేమలో కనిపిస్తూ ఉంది. By humbling himself, Jesus lifted humanity up. తను తాను తగ్గించుకోవడం ద్వారా యేసుక్రీస్తు వారు మానవాళిని కొంచెం పైకి He లేవనెత్తాడు. lifted you, he lifted me up by his humility. ఆయన తను తాను తగ్గించుకోవడం ద్వారా నన్ను పైకి లేవనెత్తాడు. And his life calls us to walk in humility. ఆయన యొక్క జీవిత విధానం కూడా తను తాను తగ్గించుకుని తగ్గింపులోనే నడిచాడు. To serve others, ఇతరులకు సేవను to కొనసాగించాడు. reflect his selfless character. తన యొక్క నిస్వార్థమైనటువంటి గుణాతిశయాన్ని చూపించాడు. We need to do this in our daily life. మన జీవితంలో అనుదినము మనం వీటిని చూపించాలి. Think about the way Jesus was born. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానాన్ని ఒకసారి ఆలోచించండి. No room in the inn, as we saw. మనం ముందుగా చూసాం కదా, ఆయనకు తలవాల్చడానికి స్థలం లేదు. The Son of God came to this earth as a helpless babe bearing the weakness of humanity. దేవుని కుమారుడు
ఈ భూమి మీదకి నిస్సహాయుడైనటువంటి చిన్న బిడ్డగా జన్మించి మన బలహీనతలను ఆయన మోసుకున్నాడు. This teaches us an important lesson. ఇది మనకు ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. God's way is humility, not pride. దేవుని యొక్క మార్గము తగ్గింపు మార్గమే కానీ గర్వించేటువంటిది కాదు. Greatness in God's kingdom is service, not position. దేవుని యొక్క రాజ్యములో పని చేయడమే కానీ ఏదో అజమాయిషి చేయడం కాదు. So at Christmas, కనుక ఈ క్రిస్మస్ సందర్భంలో God invites us to lay aside pride, selfishness. దేవుడు ఏం చెప్తున్నాడు అనగా మనకున్నటువంటి గర్వాన్ని, స్వార్థాన్ని పక్కన పెట్టమంటున్నాడు. Love for display. మీ యొక్క ప్రేమను కనపరచండి. God invites us to learn the spirit of Christ. దేవుడు క్రీస్తు యొక్క ఆత్మను కలిగి జీవించాలని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. So this is what we see. Jesus came down to live with us. కనుక ప్రభువైన యేసు మనతో జీవించడానికి వచ్చాడు. Secondly, రెండవది, Jesus came to reveal the Father's love. యేసు తండ్రి యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడు. Thirdly, at Christmas, we remember the humility of Jesus Christ. మూడవదిగా క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. And another very important thing to remember, ఇంకో ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Christmas is about salvation, క్రిస్మస్ అనగా ఇది రక్షణకు సూచన ఉన్నది. not celebration alone. ఏదో పండుగ జరుపుకోవడం మాత్రమే కాదండి. Even though the season is filled with joy, lights, music and gatherings, ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే సంతోషంతోనూ, లైట్స్తోనూ, మ్యూజిక్తో అందరూ కలుసుకోవడం the మాత్రమే కాదు. true meaning of Christmas goes far deeper than outward festivities. బహిరంగంగా జరిగించేటువంటి పండుగల కన్నా ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి యొక్క సందేశము, సత్యాన్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. Christmas marks the moment when God stepped into human history with a saving purpose. క్రిస్మస్ అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూసినట్లయితే దేవుడు మానవాళి యొక్క చరిత్రలోనికి రక్షించడానికి ఉద్దేశాన్ని కలిగి వచ్చాడు. So the birth of Jesus was not merely an event to be admired. మరి యేసుక్రీస్తు వారి యొక్క జననము ఇతరులను ఆకర్షించడానికి కలిగినటువంటి సందర్భం కాదు. A mission to rescue humanity from sin and restore us to God. ప్రాముఖ్యమైన అంశం ఏమనగా మానవాళి యొక్క పాపం నుండి వారికి విడుదల దయచేసి మరలా దేవునితో వారిని ఏకం చేయాలని వచ్చాడు. The angel did not say, "Unto you is born a teacher." దేవదూతలో మరి ఒక బోధకుడు జన్మించాడని చెప్పలేదు. He didn't say, "Unto you is born a philosopher ఒక తత్వశాస్త్ర జన్మించాడని చెప్పలేదు. or a miracle worker." అద్భుతాలు చేసేవాడు పుట్టాడని చెప్పలేదు. But he said, "Unto you is born a savior." మీ కొరకై రక్షకుడు పుట్టి ఉన్నాడు. Ellen G. White reminds us, ఎలెన్ జే వైట్ గారు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు. she is a servant of God. ఆమె దేవుని యొక్క సేవకురాలు. She has written several books about the life of Christ. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర చాలా పుస్తక రూపంలో రాశారు. And she reminds us this: ఆమె ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు. Christ came not to be ministered unto, but to minister and to give his life a ransom for many. యేసుక్రీస్తు వారు సేవ చేయడానికే వచ్చారు కానీ మన అందరి నిమిత్తమై సేవ చేస్తూ తన యొక్క జీవితాన్ని సమర్పించాడు. అందుకే The angel's message to Joseph makes this very clear. దేవదూతలు యేసువునికి ఇచ్చిన సందేశం ఇలా స్పష్టంగా ఉంది. You shall call his name Jesus, for he will save his people from their sins. మరి ఆయనను యేసు అని పిలిచినట్లయితే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టారు. From the very beginning, Christ's coming was connected to salvation. ప్రారంభముల నుండి యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణం ఏమనగా రక్షణ కొరకు ఆయన వచ్చాడు. Jesus was born to live a perfect life, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని to జీవించాడు. suffer and to die so that we might have eternal life. ఆయన శ్రమ పొంది మరణించి మనము నిత్య జీవనం పొందుకోవడం కొరకు అలాగే చేశాడు. So friends, please remember, celebration without salvation becomes empty.
ప్రియమైన స్నేహితులారా, పండుగ చేసుకోవడము రక్షణ లేనట్లయితే అది చాలా ఖాళీగా అనిపిస్తుంది. We may decorate our homes, మన యొక్క గృహాలను మనము అలంకరించుకోవచ్చును. we may exchange gifts, ఒకవేళ మనము బహుమానాలు పంచుకోవచ్చు, we may sing carols, మనం క్యారల్స్ పాడుకోవచ్చును. but if we miss the Savior, అయితే రక్షకుడిని మనం కోల్పోయినట్లయితే we miss the heart of Christmas. మనము క్రిస్మస్కు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని మర్చిపోతూ ఉంటాం. So the joy of the season does not come from what we give or what we receive, ఈ యొక్క సమయంలో సంతోషంగా ఉండడం అనేటువంటి ఏం మనం పొందుకున్నాము ఇస్తున్నాం అనేది కాదు, but from what God has given to us. అయితే దేవుడు మనకేం అనుగ్రహించాడు. God has given His Son to us. దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. Christmas reminds us that God's greatest gift was not temporary happiness, క్రిస్మస్ అనేటువంటిది మరి అస్థిరమైనటువంటి సమాధానం మాత్రమే కాదు, God's greatest gift is eternal redemption. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానం ఏమనగా నిత్యములో నుండి మనకు విమోచన అనుగ్రహించాడు. Salvation itself becomes the reason for true celebration. రక్షణ అనేటువంటిది ఇలాంటి సమయంలో ఇది నిజమైనటువంటి పండుగ కొనియాడడం. Because Christ has come, ఎందుకనగా క్రీస్తు జన్మించాడు కాబట్టి forgiveness is offered, క్షమాపణ లభించింది, hope is restored, నిరీక్షణ పునరుద్ధరించబడింది, new life is made possible. నూతన జీవంకు సాధ్యమైంది. The good news announced to the shepherds was great joy for all people. మరి దేవదూతలు ప్రకటించిన సందేశం ఏమనగా ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అని తెలియజేశారు. Therefore, friends, Christmas calls us not only to rejoice, ప్రేమైన స్నేహితులారా, క్రిస్మస్ అన్న పిలవడము సంతోషించడం మాత్రమే కాదు, but to respond. అయితే మనము దానికి ఆదరణ చూపించాలి. It invites us to repent, మనం పశ్చాత్తాపడాలి, to believe, మనం నమ్మాలి, to receive the Savior, ఏ రక్షకుడిని అంగీకరించాలి, to live transformed lives. రూపాంతరపరచబడిన జీవితాన్ని జీవించాలి. And He gives the power to do all this. ఇవన్నీ కూడా ఆయన మనకు ఇలాంటి శక్తిని దయచేస్తున్నాడు. When we understand that Christmas is about salvation, ఈ క్రిస్మస్ అనగా రక్షణ అని మనం అర్థం చేసుకున్నప్పుడు then our celebration gains meaning. అప్పుడే మనం చేసేటువంటి యొక్క పండుగకు అర్థం ఉంటుంది. Our celebration gains depth. అప్పుడే ఈ యొక్క సెలబ్రేషన్కి చాలా లోతైన అర్థం ఉంటుంది. Only then there is lasting joy. అప్పుడేనండి మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. Joy rooted not in a season, సమయానుకూలమైనటువంటి సంతోషం మాత్రమే కాదు, but in the Savior who came to save us. అయితే రక్షకుడు మనం రక్షించడానికి వచ్చాడు, అదే సంతోషం. So Christmas is not only about lights, food and gifts. క్రిస్మస్ అనేటువంటిది లైట్స్, ఆహారము, బహుమానాలు కాదు. These things are not wrong, ఇవన్నీ తప్పు కాదండి, but they are not the center. అయితే అవి కేంద్రీకృతమైనటువంటివి కాదు. Jesus came to save, not just to be admired. ప్రభువైన యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చారు కానీ ఆకర్షించడానికి రాలేదండి. The angel said, దేవదూతలు అన్నారు, unto you is born a Savior. మీకు రక్షకుడు జన్మించాడు. So Christmas calls us to ask, క్రిస్మస్ ఏం మనల్ని అడుగుతుందో తెలుసా? have I received Jesus as my personal Savior? నేను ప్రభువైన యేసుని నా సొంత రక్షకుడుగా అంగీకరించానా అని ప్రశ్నిస్తుంది. Is Christ born in my heart? క్రీస్తు నా యొక్క హృదయంలో జన్మించాడా? So a Christmas without Christ in the heart is empty. యేసు క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ ఆ యొక్క హృదయము ఖాళీ హృదయం. But when Jesus lives within us, అయితే యేసు మనలో జీవించినట్లయితే every day becomes ప్రతి Christmas. రోజు కూడా మనకు క్రిస్మసే. Then how should we celebrate Christmas? అయితే మనము ఎలాగున క్రిస్మస్ కొనియాడాలి? Christmas is celebrated to commemorate the birth of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ఈ యొక్క క్రిస్మస్ మనం కొనియాడుతున్నాము. But it may be made a season of great spiritual profit. అయితే ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లాభంగా ఉంటుంది. While the world often focuses on outward customs, ఈ లోకము బహిరంగమైనటువంటి యొక్క సిద్ధాంతాలను చూపిస్తున్నప్పుడు, outward traditions and celebrations, వారి యొక్క పండుగలు జరుపుకోవడము, వారి యొక్క
నేతృత్వమైన పద్ధతులు చేస్తున్నప్పుడు Christmas offers believers a sacred opportunity for deep spiritual reflection and renewal. క్రిస్మస్ ఏం మనకు తెలియచేస్తుందో తెలుసా? విశ్వాసులైనటువంటి మనకి ఓ పరిశుద్ధమైనటువంటి అవకాశాన్ని, లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. It is more than remembering a historical event. ఇది చరిత్రాత్మకమైనటువంటి జ్ఞాపక సూచకమైన కార్యక్రమం It అయినప్పటికీ is an invitation to experience again the meaning and power of Christ coming into our lives. అదేమనగా యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితంలోనికి ప్రవేశించడానికి అనుభవపూర్వకంగా ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఒక ఆహ్వాన పత్రిక అయి ఉన్నది. So the birth of Jesus calls us to pause and reflect on God's love, His humility, His saving purpose. యేసుక్రీస్తు వారి యొక్క జననము, అలాగున దేవుని యొక్క ప్రేమను మనల్ని ప్రత్యక్షపరచడము, తగ్గింపును, రక్షణకు ఉద్దేశంగా చూపిస్తూ ఉన్నది. As we meditate on the manger, మనము ఆ యొక్క పశువుల పాకను గురించి ధ్యానిస్తూ ఉంటే we are reminded of the cost heaven was willing to pay for our redemption. మనకి ఏం గుర్తు రావాలో తెలుసా? పరలోకము ఎంత వెలను ఇచ్చి మన యొక్క విమోచన కొరకై క్రయధనాన్ని చెల్లించిందో గమనించాలి. This reflection can lead us to gratitude, to repentance. ఈ యొక్క ప్రభావితం అనేటువంటిది మనకు కృతజ్ఞత కలిగి పశ్చాత్తాపం కలిగి ఉండాలి. This reflection can lead us to renewed commitment to Christ. ఈ యొక్క ప్రత్యక్షతలను బట్టి మనం క్రీస్తునందుకు నడిపించడానికి మనం నూతనపరచబడాలి. When Christmas is approached with prayerful hearts, క్రిస్మస్ ఆ ప్రార్థనాపూర్వకమైన హృదయంతో మనం అంగీకరించినట్లయితే it becomes a time for spiritual growth rather than more festival. ఇది అలా కానట్లయితే ఇది ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేకపోతే ఇది ఒక పండుగగానే ఉండిపోతుంది. So Christmas can be a season of spiritual profit when it draws us closer to Christ. క్రిస్మస్ అనేటువంటిది ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయం అని గ్రహించినప్పుడు నీవు క్రీస్తుకు దగ్గరవుతూ ఉన్నావు. When it draws us close to one another. అలాగనే ఒకరినొకరు అలాగనే ఏకం చేస్తూ ఉన్నది. It encourages us to practice selflessness. స్వార్థాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. It encourages us to practice generosity, మనలో ఉన్న ఉదార స్వభావాన్ని కలుగు చేస్తూ ఉన్నది. compassion, కనికరాన్ని చూపిస్తూ ఉన్నది. reflecting the character of Christ whose birth we celebrate. యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని మనం కొనియాడేటువంటి సమయంలో యేసు క్రీస్తు యొక్క గుణాతిశయాన్ని మనం ప్రచురం చేస్తూ ఉన్నాం. Care for the needy, అవసరతలో ఉన్న వారిని జాగ్రత్త వహించడం, forgiveness, క్షమించడం, reconciliation, మరలా పునరుద్ధరింప చేయబడడం, all these become expressions of Christ's love during this sacred season. ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో ఇవన్నీ కూడా యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను అనుభవపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాయి. It is also a time to strengthen faith within families and churches. అలాగనే ఇది సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. Reading the Christmas story together, మనం కలిసి క్రిస్మస్ యొక్క కథను చదువుతూ ఉంటాం. worshiping as a community, మనం ఒక సమూహముగా ఆయనను ఆరాధిస్తాం. sharing the message of Christ's birth with others. ఇతరులతో కూడా యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి తెలియజేస్తాం. These will help strengthen our celebrations in eternal truths. ఇవన్నీ కూడా నిత్యమైనటువంటి సత్యంలో నడిపించడానికి మనము వీటన్నిటిని పండుగ కొనియాడుతున్నాం. Friends, when we do this, ప్రేమ స్నేహితులారా, మనం అలా చేస్తున్నప్పుడు Christmas becomes a season where hearts are softened. ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందర్భంలో మన యొక్క హృదయాలన్నీ కూడా మెత్తనివిగా మార్చబడుతూ ఉన్నాయి. Faith is renewed. విశ్వాసం మరలా పునరుద్ధరించబడుతుంది. Lives are transformed. జీవితాలు రూపాంతరపరచబడుతున్నాయి. So therefore, while Christmas commemorates the birth of Jesus, కనుక క్రిస్మస్ సందర్భంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి సెలవిస్తున్నప్పుడు it need not end with outward celebration alone. ఇది బహిరంగంగా చేసేటువంటి పండుగ మాత్రమే కాదు. When centered on Christ, ఈ క్రీస్తును కేంద్రీకృతమైనటువంటిది, it becomes a season of rich spiritual blessing. అప్పుడు ఇది ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదంగా మార్చబడుతుంది. A time to deepen our walk with God, దేవునితో కూడా నడిచేటువంటి అనుభవాన్ని మనకు కలుగు to చేస్తుంది. reflect His love, ఆయన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ to ఉన్నది. prepare our hearts for His abiding
presence in our lives. మన యొక్క జీవితాల్లో ఆయనతో కూడా కలిసి జీవించేటువంటి ఆ సత్యాన్ని మనకు తెలియచేస్తూ So ఉన్నది. in a time like this, we must remember the poor, కనుక ఈ సమయంలో నిరుపేదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, help the needy, అవస్థతలో ఉన్న వారికి సాయం చేయాలి, teach children about Jesus, యేసుని గురించి పిల్లలకు బోధించాలి, give gifts that lead hearts to God, బహుమానాలన్నీ కూడా హృదయపూర్వకంగా దేవునికి చెల్లించాలి. and the best gift we can give to Jesus is our heart. మనం ఇచ్చేటువంటి మంచి బహుమానము ప్రభు అయిన యేసుకి ఏంటో తెలుసా? మన హృదయం, It is our lives, మన యొక్క జీవితాలు, our obedience, మన యొక్క విధేయత, our love. మన యొక్క ప్రేమను. So Christmas is a gift. అది క్రిస్మస్ మనకు ఒక బహుమానం. It is a gift that we receive from God. ఇది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన బహుమానం. In giving His Son, God gave all heaven. తన కుమారుని ఇచ్చాడు కాబట్టి పరలోక సంబంధమైన సమస్తాన్ని మనకు దయచేశాడు. At Christmas, we are reminded that God did not give something small or leftover for our ఈ salvation. క్రిస్మస్ సందర్భంలో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, దేవుడు మనకి ఏదో విడిచిపెట్టబడినవి లేదా ఏదో పనికిరానటువంటిది మన యొక్క రక్షణ నిమిత్తం ఇవ్వలేదు. కానీ Heaven did not send us an angel. పరలోకము దేవదూతను పంపించలేదు, Heaven did not simply send a message పరలోకము ఒక సందేశాన్ని పంపించలేదు, or a gift. ఏదో ఒక బహుమానాన్ని పంపించలేదు. It gave God's own Son. దేవుని యొక్క సొంత కుమారుని పంపించాడు. In Jesus Christ, all the riches of heaven were poured out for humanity. యేసు క్రీస్తులో ఉన్నటువంటి పరలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మానవాళి మీద కుమ్మరించబడింది. The glory, the purity, the joy, and the love of heaven was wrapped in human flesh, placed in a manger. దేవుని యొక్క మహిమ, పరిశుద్ధత, సంతోషము, ప్రేమ, పరలోక సంబంధం అన్నీ కూడా అవన్నీ ఒక పొత్తిగుడ్డలతో చుట్టి ఆ యొక్క శరీరానుసారంగా మానవులకి దేవుడు అనుగ్రహించి అవి తొట్టిలో, పశువుల తొట్టిలో పెట్టాడు. When God gave His Son, He held nothing back. దేవుడు తన కుమారుని అనుగ్రహించినప్పుడు ఆయన ఏమి కూడా దాచుకోలేదండి. He gave His heart, He gave His treasure. ఆయన తన హృదయాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క ఆస్తినిచ్చాడు. He gave His very self for the redemption of this world. ఈ యొక్క ప్రపంచమంతా కూడా రక్షించబడడం కోసం, విమోచించడం తను తాను సమర్పించుకున్నాడు. So the gift Christ reveals, క్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి బహుమానం యొక్క ప్రత్యక్షత ఏమనగా, it is the gift that reveals the depth of God's love. దేవుని యొక్క లోతైన ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నాం. Heaven risked everything for fallen humanity. పడిపోయినటువంటి మానవాళి నిమిత్తమై పరలోకము ఎంత జాగ్రత్త వహించింది, రిస్క్ తీసుకుంది. Jesus left the worship of angels to walk among sinners. యేసు క్రీస్తు వారు దేవదూతల ద్వారా ఆరాధించబడిన ఈ వ్యక్తి పాపుల మధ్యలో నడుస్తున్నాడు. He left the throne to take the cross. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువను ఎన్నుకున్నాడు. He left heavenly glory to enter human suffering. ఆయన పరలోకపు మహిమను విడిచిపెట్టి మానవాళి యొక్క వేదనను తన మీద వేసుకున్నాడు. So Christmas tells us that salvation is costly. క్రిస్మస్ ఏం చెబుతుందనగా రక్షణ అనేటువంటిది చాలా విలువైనది. Christmas tells us that love always gives sacrificially. క్రిస్మస్ ప్రేమను ఎల్లప్పుడూ త్యాగపూరితంగా మనకు సమర్పిస్తూ ఉన్నది. And Christmas then asks us a searching question. క్రిస్మస్ మనలో ఇలా ప్రశ్నిస్తూ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నది. What will I give back to God? నేను దేవునికి తిరిగి ఏమి ఇవ్వాలి? Not because God needs our gifts, దేవుడు మన యొక్క ఈవులను ఆశించలేదు కానీ, but because love invites a response. అయితే దేవుడు మన యొక్క ప్రేమను దీనికి మారుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. So when we truly understand what God has given, మనము నిజంగానే దేవుడు మనకి ఏమి ఇచ్చాడని అర్థం చేసుకున్నట్లయితే our hearts are moved to offer ourselves in return. మన యొక్క హృదయాలు తిరిగి ఆయనకు మనల్ని సమర్పించాలనుకుంటాం. God does not ask for gold, silver or outward display. దేవుడు వెండి, బంగారములు బహిరంగంగా ఉండే విషయాలను కోరుకోలేదు కానీ He asks for our hearts. ఆయన మన హృదయాలను అడుగుతూ ఉన్నాడు. He asks for our loyalty, ఆయన మన యొక్క నమ్మకత్వాన్ని అడుగుతూ our ఉన్నాడు. obedience, మన యొక్క విధేయతను అడుగుతూ our ఉన్నాడు. time, మన యొక్క సమయాన్ని అడుగుతూ our ఉన్నాడు. talents, మన యొక్క తలాంతులు అడుగుతూ and ఉన్నాడు. our lives placed fully in His hands. మన యొక్క జీవితం సమస్తము ఆయన చేతులకు సమర్పించాలని కోరుతున్నాడు. So friends, our response to God's gift is seen in surrender. నా ప్రేమైన స్నేహితులారా, దేవుని యొక్క వరము మనం చూసేదేమనగా మనము ఆయన చేతుల్లోనికి సమర్పించుకోవాలి. It is seen when we choose Christ above the world.
మనము క్రీస్తుని ఈ లోకం కంటే ఎక్కువగా మనం ఎంపిక చేసుకున్నట్లయితే, holiness above sin, పాపము కంటే పరిశుద్ధతను when ఎన్నుకున్నట్లయితే, we choose service above self, మరి ఇతరుల కొరకై స్వార్థపూరితం కాకుండా ఇతరులకు సేవ చేయడం ఎన్నుకున్న, love above pride. గర్వం కన్నా ప్రేమను మనం So చూపించినట్లయితే, Christmas asks us, ఈరోజు క్రిస్మస్ మనల్ని ఇలాగ అడుగుతుంది, do we value this gift? ఈ యొక్క బహుమానానికి విలువ కడుతూ ఉన్నావా? Have we received this gift personally? వ్యక్తిగతంగా యొక్క బహుమానాన్ని నువ్వు పొందుకున్నావా? Friends, a gift must be accepted to be useful. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క బహుమానము అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. Like the wise men who brought their gifts and worshipped the child, ఏ విధంగా జ్ఞానులు ఆ చిన్న బిడ్డను ఆరాధించడం కోసమే వారు బహుమానాలు తీసుకొచ్చిన రీతిగా, we are invited to bring the best we have. మనకున్నటువంటి మంచిది దేవునికి మనం ఇవ్వాలి. Not to earn salvation, ఏదో రక్షణ పొందాం గనుక అని కాదు, but as an expression of gratitude for the salvation already given. రక్షణ మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విషయాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి తెలియచేయాలి. So please remember this. కనుక దయచేసి మీరు జ్ఞాపకం Christmas చేసుకోండి. is not only about receiving heaven's gift, క్రిస్మస్ అనేటువంటిది పరలోకము నుండి బహుమానం పొందడం మాత్రమే కాదు, it is about responding to it. అది దానికి తిరిగి పర్యావాసం మనం చెల్లించాలి. When God gave his son, దేవుడు తన కుమారుని అనుగ్రహించినప్పుడు he gave all heaven. ఆయన సమస్త పరలోకాన్ని దయచేశాడు. The only fitting response is to give ourselves wholly to him. అయితే మనం చేయవలసిన బాధ్యత ఏమనగా మనల్ని మనము పరిశుద్ధంగా ఆయనకు సమర్పించుకోవాలి, Loving him, ఆయనను ప్రేమించాలి, trusting him, ఆయనను నమ్మిక ఉంచాలి, living for his glory ఆయన మహిమార్థమై జీవించాలి. every day of our life. మన యొక్క అనుదిన జీవితంలో ఇలా చేయాలి. The humble shepherds on the plains of Bethlehem, they were watching their flocks by night. మరి విధేయత కలిగినటువంటి యొక్క గొర్రెల కాపరులు బెత్లెహేములో వారు గొర్రెలు మేపుకున్నటువంటి సమయంలో రాత్రుల్లో, As they watched their flocks by night, they were astonished by the shining of the glory of the angel. దేవదూతలు వారి యొక్క వెలుగుతో అక్కడ ప్రకాశించినప్పుడు ఈ గొర్రెల కాపరులు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. Their fears were calmed by the voice of the angel. వారికి ఉన్నటువంటి భయము దేవదూత ఇచ్చినటువంటి స్వరము ద్వారా వారు మౌనమైపోయారు. The angel said, "Fear not, దేవదూత ఏం తెలుసా? భయపడకుడి, for behold, I bring you good tidings of great joy, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు which shall తెలియజేస్తున్నాను. be to all people. ఇది సమస్త మానవాళికి. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord." దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. He said, "I bring you good tidings." మంచి సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు The తెలియజేస్తున్నాను. words good tidings are from one Greek word which is also called the gospel. సంతోషకరమైన సువర్తమానము అనగా గ్రీకు పదములో గాస్పల్ అని తెలియజేస్తున్నారు. We can call it good news. దీనిని సువర్తమానం అని కూడా పిలవచ్చును. So Christmas is a good news that brings great joy. ఈ క్రిస్మస్ అనేటువంటిది సువర్తమానమైనటువంటి సంతోషకరమైన వార్త. Great joy which shall be to all people. ఇది ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైనటువంటి సువర్తమానం. From this good news we learn several important things. ఈ యొక్క సువర్తమానంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. Number one, మొట్టమొదటిగా this good news is a message that brings joy. ఈ శుభవర్తమానము సంతోషాన్ని కలుగు చేస్తుంది. The word of God says the kingdom of God is righteousness and peace. దేవుని యొక్క రాజ్యము నీతియు సమాధానమని బైబిల్ తెలియజేస్తుంది. Righteousness and peace and joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి నీతియు శాంతి సమాధానమని తెలియజేస్తున్నది. Christ is anointed with the oil of gladness. యేసుక్రీస్తు వారు సంతోషం అనేటువంటి నూనె చేత అభిషేకించబడ్డారు. He gives the oil of joy for sadness. దుఃఖకరములో ఉండేటువంటి వారికి ఆయన సంతోషకరమైన వర్తమానాన్ని తెలియజేశాడు. Christmas is a good news of salvation from sin. క్రిస్మస్ అనేటువంటిది పాపము నుండి రక్షించబడేటువంటి శుభవర్తమానం. The name Jesus means he shall save his people from their sins. యేసు అనేటువంటి పేరుకు మరొక అర్థం ఏమనగా మనం గమనించి చూసినట్లయితే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును.
This good news is something which concerns everybody. ఈ శుభవర్తమానము ప్రతి ఒక్కొక్కరికి వర్తిస్తుంది. Because the angel said, which shall be to all people. దేవదూత సెలవిచ్చింది తెలుసా, ఇది సమస్త జనాంగానికని తెలియజేశాడు. That's what the word of God says. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. బైబిల్ గని తెలియజేసి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుట ఆయనను అనుగ్రహించెను. This is assurance enough for everybody. మనలో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు మనకి ఇచ్చేటువంటి నిర్ధారణ. But as if to emphasize the fact that the poor have equal rights in this good news with the rich, the first announcement of the birth of Christ was to men in the humblest walks of life. అయితే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీరు గమనించాలి. ఇది నిరుపేదలైనటువంటి వారు మరి ఉన్నతమైనటువంటి వారితో కూర్చోవడం ఇది ఒక శుభవర్తమానము. మొట్టమొదటిగా యేసు యొక్క జననాన్ని గురించి తెలియజేసినప్పుడు వారు తామును తగ్గించుకుని అలాగును జీవించేవారు. It was not to the chief priests. అది పరిశీలకు మాత్రమే కాదు. It was not to the scribes. అది శాస్త్రులకు మాత్రమే It కాదు. was not first to the nobles, జ్ఞానవంతులకు మాత్రం కాదు. but to the shepherds. అయితే గొర్రెల కాపరులకు. It was to them that the joyful news was first told. అది మొట్టమొదటిగా వారికి సంతోషకరమైన శుభవార్తమాన వారికి And this తెలియజేయబడింది. good news about the Christmas, ఈ యొక్క క్రిస్మస్ యొక్క శుభ this సందర్భంలో good news about the birth of the Savior, రక్షకుడు జన్మించే సువర్తమానం ఇది. is not beyond the understanding of the uneducated. మరి నిరక్షర విద్య లేనటువంటి పామరు కూడా అర్థం చేసుకున్నటువంటి గొప్ప విషయమేం కాదు. Christ himself was born and brought up in deep poverty. క్రీస్తు వారే ఆయన చాలా నిరుపేదమైనటువంటి జీవిలో జన్మించాడు. He preached the gospel to the poor. ఆయన దీనులైన వారికి సువార్తను The ప్రకటించాడు. word of God says in Mark 12:37, the common people heard him gladly. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనములో మనం గమనించి చూసినట్లయితే సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. And because it is thus presented to the common people, and we know that common people form the majority of the whole world, ఈ యొక్క ప్రపంచంలో సామాన్యమైనటువంటి జనులు చాలా సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆయన సామాన్య జనులకు అర్థమయ్యేలా మాట్లాడాడు. so there's no doubt it is being a world message. ఇందులో సందేహం లేదని అది ప్రపంచానికి కావలసిన సందేశం. Although this good news is first of all to the poor, మొట్టమొదటిగా ఈ యొక్క శుభవర్తమానము పేదలైనటువంటి వారికి మాత్రమే కాకుండా it is not something mean, it is not something shameful. ఏదో ఒక మరి సిగ్గుతో కూడినటువంటి విషయం మాత్రం కానే కాదు కానీ Christ became poor that we might become rich. యేసు క్రీస్తు వారు మన కోసమై దరిద్రుడయ్యాడు. ఎందుకనగా మనము ఐశ్వర్యవంతులు కావాలని. He said, for it is the power of God unto salvation to everyone that believeth. ఎవరైతే నమ్ముతూ ఉన్నారో నమ్ము ప్రతి వానికి ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. This good news, ఈ యొక్క శుభవర్తమానం accepting Christ, యేసుక్రీస్తుని అంగీకరించడం is the power of God. అది దేవుని యొక్క శక్తి. The one thing that the entire world is seeking after is power. ఒక్క విషయము ఈ యొక్క ప్రపంచం అంతా ఆయన యొక్క శక్తిని చూస్తూ ఉన్నదేమనగా Some people seek power by means of wealth, కొంతమంది వారి యొక్క శక్తి వారికి ఉన్న ఐశ్వర్యమే వారికి ఉన్న శక్తి అనుకుంటున్నారు. others through politics, కొంతమంది రాజకీయంలో వారికి ఉన్న శక్తిని కనపరుస్తారు. others through learning, కొంతమంది వారు నేర్చుకునే విధానంలో శక్తి still అనుకుంటారు. others in various other ways. కొంతమంది వివిధమైనటువంటి విధానాలు శక్తిమంతులు But అనుకుంటారు. in whatever activity men engage, అయితే మనుషులు ఏ విధంలో మరి రద్దీగా ఉన్నప్పటికీ the object is the same, అయితే ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం మాత్రం to receive power of some kind. అది ఏదో ఒక శక్తిని మనం పొందుకోవాలి. The Bible says బైబిల్ తెలియజేస్తుంది this good news ఈ శుభవర్తమానం gives power to you. మనకు శక్తిని దయచేస్తున్నది. There is unrest in the heart of every man generally. సహజంగా ప్రతి ఒక్కొక్కరి హృదయంలో అవిశ్రాంతి ఉంటుందండి. There is unsatisfied longing చాలా మందికి అసంతృప్తిగా ఉంటున్నారు. placed there by God himself. ఇవన్నీ కూడా దేవుడే వాటి ఉంచాడండి. But అయితే when you accept Christ as your Savior, యేసుక్రీస్తుని సొంత రక్షణ మీరు అంగీకరించారు. Christ to be born in your heart, మీ యొక్క హృదయంలో యేసు జన్మించినప్పుడు friend, you will receive that power. ప్రియమైన స్నేహితులారా అట్టి శక్తిని మీరు పొందుతున్నారు. Power to overcome sin.
పాపమును జయించడానికి శక్తిని పొందుతున్నారు. power to enjoy the peace that comes from above. పరలోకం నుండి వచ్చే సమాధానమును మీరు పొందుకోవడానికి శక్తిమంతులు అవుతున్నారు. Many people are struggling. చాలా మంది వేదన అనుభవిస్తూ ఉన్నారు. God has not placed in the human heart a longing for many earthly benefits. దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రం వారి హృదయంలో ఉంచలేదు కానీ The longing for earthly greatness is a perversion of that desire which God has implanted in our hearts. ఈ సాధారణమైనటువంటి ఈ యొక్క శక్తిని దేవుడు మన యొక్క హృదయములో ఉంచడం మాత్రమే కాకుండా God desires that man should have his power. దేవుని యొక్క కోరికేమనగా ఆయన యొక్క శక్తిని మనము కనపరచాలని ఎదురు చూస్తున్నాడు. Trying to get the earthly blessings ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం ప్రయత్నించడం కంటే earthly greatness, ఈ లోక సంబంధమైన గొప్పతనాన్ని సంపాదించుకోవాలనుకుంటే people try this with they are unsatisfied as ever. ఇవన్నీ సంపాదించిన ప్రజల్లో అసంతృప్తి ఉండే ఉంటుందండి. Not realizing that the desire of the heart cannot be fulfilled in any other way. ఏ మార్గము గుండా వారి యొక్క హృదయ వాంఛలను తీర్చుకోలేరు కానీ God who implanted that desire in the heart is the only one who can satisfy that longing. దేవుడు హృదయములో మానవాళి హృదయం నాటింది ఒకటే ఏమనగా మన యొక్క హృదయములో మనము తృప్తి కలిగి ఉండడము. Friends, in this Bible, the book called Haggai, chapter 2, verse 7, ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో హాగాయి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే and this verse tells us that Christ is the desire of all nations. ఈ వాక్యము తెలియచేస్తూ ఉన్నది దేశమంతా కూడా యేసు క్రీస్తు మీద ఒక కోరిక కలిగి ఉండాలి అని. You may wonder how Christ is the desire of all nations. ఒకవేళ మీరు ఆశ్చర్యపోవచ్చు, అందరి యొక్క హృదయ యొక్క కోరిక క్రీస్తు అని మీరు ఎలా అనుకోవచ్చు? Because all nations are striving for power. అన్ని దేశాలు కూడా శక్తి కోసమై వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. The word of God says Christ is that power. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది దేవుని యొక్క క్రీస్తు శక్తి అయి ఉన్నాడు. This gospel is the power. సువార్త శక్తివంతమైంది. This good news that Christ has come to save us, this is the power. మనల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ఇది శక్తివంతమైన సందేశం. May it be your privilege and mine మీది నాకు దేవుడిచ్చిన అవకాశం ఏమనగా to accept this gift God gives, దేవుడు అనుగ్రహించే యొక్క వరాన్ని మనము స్వీకరించాలి. to experience this power that brings real peace. నిజమైన సమాధానాన్ని అనుభవించగలిగినటువంటి ఆ యొక్క సువర్తమానాన్ని అంగీకరించాలి. This power that leads us to a victorious Christian life. ఈ యొక్క శక్తి విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మనల్ని నడిపిస్తూ ఉంది. May the Lord bless each one of us with that blessing. మీలో ప్రతి ఒక్కొక్కరిని ఇట్టి ఆశీర్వాదముల చేత దేవుడు దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, మా ప్రేమ కలిగిన తండ్రి, we thank you for Jesus. యేసుని బట్టి మీకు వందనాలు. We thank you for sending your Son to save us. నీ కుమారుణ్ణి మమ్మల్ని రక్షించడం కోసమై పంపించారు, అందుని బట్టి వందనాలు. Give us a heart full of gratitude మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. to accept this offer, ఈ యొక్క అవకాశాన్ని మేము అందుకొనుచున్నాము. to allow Christ to live in our hearts, మా హృదయంలో క్రీస్తు నివసించడానికి మేము అనుమతిస్తున్నాము. to experience that power He offers, ఆయన మాకు అనుగ్రహించే శక్తిని మేము దాన్ని అనుభవిస్తున్నాము. to live a victorious Christian life. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుతున్నాము. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Dear friends, please remember every Monday evening 7:30 to 8:30. నా ప్రియమైన స్నేహితులారా, ప్రతి సోమవారము రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your మీ prayers. యొక్క ప్రార్థనల యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Thank you and God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.